హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్. ఈరోజు మనం మఖానాతో మిక్సర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సమ్మర్ అంతా రకరకాల కుల్ఫీలతో ఎండల ఎఫెక్ట్ లేకుండా ఎంజాయ్ చేసాము. ఇంకా ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా, అందుకని మనకి కారం కారంగా తినాలనిపించుద్ది. అందులోని భాగంగానే ఈ మఖానా మిక్సర్ని చేస్తున్నాను. మఖానా విడిగా ఏం టేస్ట్ ఉండదండి, కానీ దీని హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఎంతో టేస్టీగా ఉండే మఖానా మిక్సర్కు కావాల్సిన పదార్థాలు: ఫూల్ మఖానా, శనక్కాయ పప్పులు 1 కప్ అండి, అలాగే జీడిపప్పు, వేయించిన శనగపప్పు, మరమరాలు, ఇంకా సాల్ట్. నేను పింక్ సాల్ట్ తీసుకున్నాను. కారం, జీలకర్ర, ఒలిసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు. ఇవన్నీ కావలసిన పదార్థాలు. ఇవన్నీ మీరు మైక్రోవేవ్లో కూడా వేయించుకోవచ్చు, ఇంకా ఓటీజీలో కూడా రోస్ట్ చేసుకోవచ్చు. మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒలిసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి. తరువాత కరివేపాకు, ఇంకా జీలకర్ర మరియు పింక్ సాల్ట్, ఇంకా కారం మన టేస్ట్ అనుసారంగా వేసుకోవాలి. వీటన్నిటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. బాండీ తీసుకొని అది హీట్ అయిన తర్వాత అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నేను A2 కౌ ఘీని వాడుతున్నానండి. మీరు మీ దగ్గర ఉన్న నెయ్యి కానీ నూనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఫూల్ మఖానాని వేయించాలి. ఇవి లో ఫ్లేమ్లో క్రిస్పీగా రోస్ట్ చేయాలి. మఖానా అంటే వాటర్ లిల్లీ సీడ్స్ అండి. దీనిలో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎందుకంటే క్యాంఫెరాల్ అనే యాంటీ ఏజింగ్ ఎంజైమ్ ఇందులో ఉంది. నేను ఈ ఫూల్ మఖానాతో 2 వీడియోలు చేశానండి. ఒకటి లడ్డు, ఇంకొకటి ఫ్రూట్ కస్టర్డ్. అవి డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు తప్పకుండా చూడండి. ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక ట్రేలోకి తీసుకుందాం. నెక్స్ట్ మనం అదే బాండీలో ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి వద్దు అనుకుంటే డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చండి. ఇందులో జీడిపప్పులు వేసుకుందాం. వాటిని కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకోండి. మీరు ఇంత క్వాంటిటీ తీసుకోవాలని ఏం లేదండి, మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వీటిని కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా క్రిస్పీగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి, చూసారా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి. వీటిని కూడా ట్రేలోకి షిఫ్ట్ చేసేసి అదే ప్యాన్లో శనక్కాయ పప్పుల్ని వేయించుకోవాలి. మీరు జీడిపప్పు వాడకపోతే వేరుశనగకాయ పప్పులు ఎక్కువ వాడుకోవచ్చండి. వీటిని కూడా క్రిస్పీగా వేయించితే మిక్సరు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయండి. వీటిని ట్రేలోకి షిఫ్ట్ చేసేద్దాం. ఇంకా నెక్స్ట్ అదే బాండీలో కొంచెం నెయ్యి వేసుకుందాం. దానిలో మనం వేయించిన శనగపప్పు వేసుకుని వాటిని కూడా క్రిస్పీగా వేయించుకుందాం. నేను ఇందులో వేయించిన శనగపప్పు గుళ్ళు వేసానండి. మీ దగ్గర రెగ్యులర్గా వాడే వేయించిన శనగపప్పుని వాడుకోవచ్చు. ఇవి కూడా బాగా రోస్ట్ అయిపోయి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి, చూసారా, అలా వేయించుకోవాలి. వీటిని ఇప్పుడు మనం ట్రేలోకి తీసుకోవాలి. తర్వాత బాండీలో ఇంకొంచెం నెయ్యి వేసి దానిలో మనం మరమరాలు వేసుకోవాలి. నా దగ్గర ఉన్నాయి, అందుకని వేసి చేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి.
వీటి బదులు అటుకులు ఉంటే అటుకులు కూడా వేసి ఫ్రై చేసి ఇందులో కలుపుకోవచ్చు. మరమరాలని బెంగాల్లో ఎక్కువ వాడతారండి. రెగ్యులర్గా వీళ్ళు జాల్ముడి అని ఇందులో ఉల్లిపాయలు, కారం అవన్నీ వేసి, ఇప్పుడు ఇవి రోస్ట్ అయిపోయాయి. వీటిని మనం ట్రేలోకి తీసుకుందాం. చూసారా కలర్ చేంజ్ అయిపోయి. ఇంకా ఫైనల్గా మనం అదే బాండిలో కొంచెం నెయ్యి వేసుకొని దానిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చిన్నుల్లిపాయ కారాన్ని వేసుకుని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. దీనిలో మనం ఒలిసి పెట్టుకున్న చిన్నుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, సాల్ట్ మరియు కారం వేసామండి. ఇవన్నీ నెయ్యిలో బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది మిక్సర్కి మంచి అరోమాని ఇస్తుందండి చిన్నుల్లిపాయల వలన. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మఖానా, జీడిపప్పు, వేయించిన శనగపప్పు, శనక్కాయ పప్పులు, మరమరాలు ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మఖానా ఫుల్ ప్రోటీన్ కంటెంట్ అండి. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినొచ్చు, ఎందుకంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్. ఇంకా మఖానా నర్వస్ సిస్టమ్ని కూడా స్ట్రెంథెన్ చేస్తుంది, హెయిర్ లాస్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కలుపుకోవాలండి. చక్కగా కలిస్తే ఉప్పు, కారం అన్ని పట్టి సూపర్ ఎమ్మి టేస్టీగా ఉంటుందండి. మనం దీన్ని చాయ్ తాగే ముందలు కానీ లేకపోతే నార్మల్గా ఏమైనా తినాలనిపించినప్పుడు కొంచెం తింటే చాలండి, చాలా హెవీగా ఉంటుంది. ఇందులో నేను చాట్ మసాలా వేస్తున్నాను, దాంతో ఇంకా దీని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. చాట్ మసాలాలో ఉప్పు ఉంటుందండి, అందుకు నేను తగ్గించి వేసాను. మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే వేయక్కర్లేదు, ఉప్పు సరిపడా వేసుకోండి అంతే. చాట్ మసాలాలో ఆమ్చూర్ పౌడర్ వలన కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది, అందుకని లాస్ట్లో కొంచెం వేసాను. అంతేనండి, ఎంతో టేస్టీ, హెమ్మీ, హెల్దీ మఖానా మిక్సర్ రెడీ అండి. ఇప్పుడు మనం దీని టేస్ట్ చూద్దాం, ఉప్పు సరిపోయిందో లేదో. ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయిందండి, సూపర్గా ఉన్నాయి. క్రిస్పీ క్రంచీగా నట్స్ తగులుతూ. వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు కూడా ఇది మీరు తినొచ్చండి. కొంచెం తింటే మీకు ఇంకా ఆకలి వేయదు. దీన్ని డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే చాలా రోజులు నిలవ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.